గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం రెడ్యూస్ ఫార్ములా చేసాము, అప్లికేషన్స్ చేసాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ రాయండి. ప్రూవ్ దట్ hn of x is equals to 2 power n into exponential of minus 1 by 4 d square by dx square into x power n. ప్రూవ్ చేయాలి మనం. hn of x ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలంటే 2 power n into exponential minus 1 by 4 d square by dx square into x power n అని మనం ప్రూవ్ చేయాలి. hn of x అని ప్రూఫ్. సో చూడండి, ఇక్కడ hn of x ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? 2 power n ఇంటూ ఎక్స్పోనెన్షియల్ అంటే అర్థం e to the power of minus 1 by 4 d square by dx square అని ఇంటూ x power n అని ప్రూవ్ చేయాలి మనం. సో ముందు మనం e పవర్ x ఫామ్లో ఉంది. ఎక్స్పోనెన్షియల్ minus 1 by 4 d square by dx square అంటే e పవర్ minus 1 by 4 d square by dx square అని అర్థం. చెప్పండి. సో ఇది e పవర్ x ఫార్ములా ఉంది. ముందు e పవర్ x ఫార్ములా రాద్దాము. సో ఇది ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. వీ నో దట్ e పవర్ x ఫార్ములా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x to the power of n by n ఫ్యాక్టోరియల్. అది e పవర్ x యొక్క ఫార్ములా. e పవర్ x ఈక్వల్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x పవర్ n by n ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఏం ఫార్ములా? e పవర్ minus 1 by 4 d స్క్వేర్ by dx స్క్వేర్. సో ఫార్ములా ఏమవుతుంది? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x ఈ పవర్ అంటే ఇక్కడ x పవర్ ఉంది, ఎంతో ఎక్సే కదా. ఏమని రాయొచ్చు? 1 by n ఫ్యాక్టోరియల్ మామూలు రాసింది. 1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏమని రాయచ్చమ్మా? minus 1 by 4 ఇంటూ d స్క్వేర్ బై dx స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n వస్తుంది. అర్థమైందా లేదా? సో ఇక్కడ మనం x పవర్ n by n ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయచ్చు? minus 1 by 4 ఇంటూ d స్క్వేర్ బై dx స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. అర్థమైందా? అక్కడ దగ్గర నెక్స్ట్ సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేస్తే ఇంకా సింప్లిఫై చేస్తుంది. సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity 1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ దీని ఏమని రాయచ్చు అంటే -1 హోల్ పవర్ n బై 4 2 స్క్వేర్ అని రాయచ్చు. 2 స్క్వేర్ హోల్ పవర్ n అంటే 2 పవర్ 2n. అర్థమవుతుందమ్మా? 1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 హోల్ పవర్ n బై 4 పవర్ n. 4ని 2 పవర్ 2 అని రాయచ్చు. 2 పవర్ 2n ఇంటూ దీని ఏమని రాయచ్చు? d పవర్ 2n బై dx పవర్ 2n. అర్థమైందా? అలా రాయండి. d పవర్ 2n బై dx పవర్ 2n. అలా మనం సింప్లిఫై చేయాలి. తెలిసిందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే e పవర్ 2x తో 2tx తో మల్టిప్లై చేయండి. సో e పవర్
minus 1 by 4 into d square by dx square into e to the power of 2txతో మల్టిప్లై చేద్దాం. దీన్ని e power 2txతో మల్టిప్లై చేయండి. ఏమొస్తుందమ్మా? సమ్మేషన్ n running from 0 to infinity minus 1 by n factorial into minus 1 whole power n by 2 power 2n into d power 2n by dx power 2n into e power 2tx. అలా మనం e power 2txతో మల్టిప్లికేషన్ చేద్దాం. అక్కడ దగ్గర నెక్స్ట్ స్టెప్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n running from 0 to infinity 1 by n factorial into minus 1 whole power n into 2 power 2n into e power 2txని 2n టైమ్స్ డెరివేటివ్ చేస్తాం. చూడండి, e power 2txని 1 టైం డెరివేటివ్ చేయండి. ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది? ఇది e power 2tx into e power 2tx e power x e power x మళ్ళీ 2txకి 2t, అది ఫస్ట్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ ఏమవుతుంది? దీనికి సెకండ్ డెరివేటివ్ e power 2tx ఇంటూ, చూడండి ఇక్కడ 2 ఇంటూ t e power 2tx. సెకండ్ డెరివేటివ్ ఏమవుతుంది చెప్పండి? e power 2txకి e power 2tx మళ్ళీ 2txకి 2t, అంటే సెకండ్ డెరివేటివ్ ఏమవుతుందంటే e power 2tx ఇంటూ 2t ఇంటూ మళ్ళీ 2tకి 2t, అంటే 2t హోల్ స్క్వేర్, సెకండ్ డెరివేటివ్. థర్డ్ డెరివేటివ్ హోల్ క్యూబ్ 2t హోల్ క్యూబ్. ఫోర్త్ డెరివేటివ్ హోల్ పవర్ 4. అలా ఎంత డెరివేటివ్ అయితే 2t పవర్ అంత వస్తుంది అన్నమాట. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే, ఇక్కడ మనం n టైమ్స్ 2n టైమ్స్ డెరివేటివ్ చేసాం కాబట్టి దీన్ని 2t హోల్ టు ద పవర్ ఆఫ్ 2n ఇంటూ e పవర్ 2tx, అది డెరివేటివ్. 2t హోల్ టు ద పవర్ ఆఫ్ 2n. అర్థమైందమ్మా? దట్ ఈస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n running from 0 to infinity 1 by n factorial into minus 1 whole power n by 2 power 2n into 2 power 2n, దీని ఏమన్నా రాయొచ్చు 2 power 2n t power 2n, t power 2n into 2t e power 2tx. 2 power 2n 2 power 2n క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ e power 2tx, దీంట్లో n లేదు కాబట్టి e power 2tx బయట తీసుకొచ్చేస్తే e to the power of 2tx into summation n running from 0 to infinity ఏమొస్తుంది ఇక్కడ 1 by n factorial into minus 1 whole power n into t power 2n మిగులుతుంది. ఏమైనా అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఫస్ట్ e power x యొక్క ఎక్స్పాన్షన్ తీసుకున్నాం. ఎక్స్పాన్షన్ ఏంటమ్మా? సమ్మేషన్ n running from 0 to infinity x to the power of n by n factorial. సో అలాగే e power x అని ఉంది ఇక్కడ. సో e power xకి ఏమవుతుంది? సమ్మేషన్ n running from 0 to infinity 1 by n factorial into minus 1 by 4 d square by dx square power n అని వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ 1 by n factorial into minus 1 whole power n by 4ని 2 square అని రాయండి. 2 power 2n into d power 2n by dx power 2n. e power 2txతో మల్టిప్లై చేయండి. e power 2tx తీసుకుందాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? e power 2tx. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి. దీనికి n టైమ్స్ డెరివేటివ్ ఏమొస్తుందంటే 2t హోల్ పవర్ 2n ఇంటూ e పవర్ 2tx వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో దీన్ని 2 power 2n ఇంటూ t power 2n అని రాయొచ్చు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ e power 2tx బయటకు వస్తుంది. సమ్మేషన్ n running from 0 to infinity 1 by n factorial into minus 1 whole power n into t power 2n అక్కడ దాకా రాస్తాం.
సో నెక్స్ట్ స్టెప్లో సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఏమన్నా రాయొచ్చు అంటే e power 2tx summation n running from 0 to infinity minus 1 whole power n into e power 2n by n factorial. అదే కదా మిగిలింది అక్కడ అది ఈక్వల్ టు e power 2tx into summation n running from 0 to infinity minus 1 whole power n into t power 2n. దీన్ని ఏమని రాయొచ్చు అంటే minus 1 whole power n into t square whole power n అని రాయొచ్చు కదా t square whole power n by n factorial. నెక్స్ట్ స్టెప్లో e power 2tx into summation n running from 0 to infinity minus 1 whole power n into ఇప్పుడు దీన్ని రెండింటికి పవర్ nలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు అంటే మైనస్ టీ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n అని రాయొచ్చు. మైనస్ 1 ఇంటూ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు చూడండి x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ రూపంలో ఉంది. ఈ పవర్ x ఎక్స్పాన్షన్ x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. x పవర్ n ఉంది ఇక్కడ మైనస్ టీ స్క్వేర్. దేర్ఫోర్ దీన్ని ఏమని రాయొచ్చు? దేర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు e టు ద పవర్ ఆఫ్ 2tx ఇంటూ e పవర్ మైనస్ టీ స్క్వేర్. అది ఎక్స్పాన్షన్. ఇదంతా దేని వాల్యూ? దేర్ఫోర్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/4 ఇంటూ d స్క్వేర్ బై dx స్క్వేర్ e పవర్ 2tx is equals to e టు ద పవర్ ఆఫ్ 2tx ఇంటూ e పవర్ మైనస్ టీ స్క్వేర్ వచ్చింది. అర్థమైందమ్మా? ఇదంతా దీని వాల్యూ అన్నమాట. అంతే కదా, సింప్లిఫై చేస్తే అలా రాస్తాం. Therefore, e to the power of minus 1/4 into d square by dx square e power 2tx equal to e power 2tx minus t square. ఓకేనా? e power 2tx minus t square ఇక్కడ మన బై జనరేటింగ్ ఫంక్షన్ సో జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? e power 2tx minus t square is equals to summation n running from 0 to infinity hn of x into e power n by n factorial. ఇది కదా జనరేటింగ్ ఫంక్షన్. అంటే ఇక్కడ e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ బదులు సమ్మేషన్ n running from 0 to infinity hn of x by into t పవర్ n by n factorial రాయొచ్చు. e పవర్ 2tx బదులు ఏం రాయొచ్చు అంటే e పవర్ x ఎక్స్పాన్షన్ ఏంటి? e to the power of x ఎక్స్పాన్షన్ సమ్మేషన్ n running from 0 to infinity x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ కదా. మరి అలాగే e టు ద పవర్ ఆఫ్ 2tx ఎక్స్పాన్షన్ x బదులు 2tx రాయండి. సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ 2tx హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ 2 పవర్ n t పవర్ n x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో ఇదంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో 1 implies సో ఇది అక్కడ e పవర్ 2tx బదులు ఇదంతా రాయొచ్చు. అంటే ఏమొస్తుందంటే సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/4 ఇంటూ d స్క్వేర్ బై dx స్క్వేర్ ఇంటూ e పవర్ 2tx బదులు సమ్మేషన్ ముందు తీసుకొస్తాము 2 పవర్ n ఏం రాయొచ్చు? 2 పవర్ n x పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ n is equals to e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఎలా రాయొచ్చు? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn of x ఇంటూ t టు ద పవర్ ఆఫ్ n బై n ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఇప్పుడు రెండు వైపులా t పవర్ n కోషెంట్ కంపేర్ చేయాలి. t పవర్ n కోషెంట్ ఉంది ఇక్కడ hn of x బై n ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏంటి? e పవర్ మైనస్ 1/4 d స్క్వేర్ బై dx స్క్వేర్ ఇంటూ 2 పవర్ n x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. అలా రెండు వైపులా కోషెంట్స్ కంపేర్ చేయాలి. t పవర్ n కోషెంట్స్ అక్కడ దగ్గర రాసుకో.
సో నెక్స్ట్ రెండు వైపులా ఏం చేయాలంటే కంపేరింగ్ ఏం చేయాలంటే కంపేరింగ్ t power n quotient on both sides. రెండు వైపులా t power n quotients కంపేర్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది t power n quotient అంటే ఇది మొత్తం వస్తుంది. సమ్మేషన్ కామన్గా ఉన్నాయి కాబట్టి సో e power -1/4 ఇంటూ d square by dx square ఇంటూ 2 power n ఇంటూ x power n by n factorial is equals to ఇక్కడ ఏముంది hn of x by n factorial. సో ఈక్వల్ టు ఇక్కడ t power n కోషెంట్ hn of x by n factorial. రెండు వైపులా n factorial క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు hn of x is equals to ఏం మిగులుతున్నామో hn of x is equals to ఈ 2 power n కాన్స్టెంట్ 2 power n ఇంటూ e to the power of -1/4 ఇంటూ d square by dx square ఇంటూ x power n వస్తుంది. ఇది ఆన్సర్ వచ్చినా కదా చూడండి 2 power n ఇంటూ e power -1/4 d square by dx square into x power n hence 2 ఇలా చేయాలి. సో అర్థమైందా ఏమైనా రాసుకోండి. ఇది 1/4 ఇది సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ సమ్ ఇది చాలా స్టార్ పెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. ప్రూవ్ దట్ ఫస్ట్ వన్ hn derivative of x is equals to 2n into hn minus 1 of x. Here n greater than or equal to 1. h naught dash of x is equals to 0. Second one, hn plus 1 of x is equals to 2x into hn of x minus 2n hn minus 1 of x n greater than or equal to 1. h1 of x is equals to 2x into h naught of x. మనం ప్రూవ్ చేయాలి. చూడండి. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ hn dash of x equal to 2n into hn minus 1 of x for n greater than or equal to 1. ఫర్ ఇక్కడ h naught of x equal to 0 for n equal to 0. n వాల్యూ 0కి 0 అని ప్రూవ్ చేయాలి. ముందు ఈ కండిషన్ ప్రూవ్ చేద్దాము. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ది బై జనరేటింగ్ ఫంక్షన్ తీసుకోవాలి. బై జనరేటింగ్ ఫంక్షన్ సో జనరేటింగ్ ఫంక్షన్ ప్రకారం ఏం చెప్పచ్చు. జనరేటింగ్ ఫంక్షన్ డెఫినేషన్ e power
2tx minus t square is equals to summation n running from 0 to infinity hn of x into t to the power of n by n factorial. ఇక్కడ డెరివేటివ్ ఉంది, అందువల్ల మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే ఈ టు ద పవర్ ఆఫ్ 2tx మైనస్ టీ స్క్వేర్ డెరివేటివ్, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే అంటే ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్, మళ్ళీ 2tx మైనస్ టీ స్క్వేర్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు టీ స్క్వేర్ 0 అవుతుంది, 2t వస్తుంది. సో 2t ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా డెరివేటివ్ చేసినప్పుడు సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ హెర్మైట్ పోలార్ ఎక్స్లో ఉంది, అంటే దీనికి డెరివేటివ్ చేయాలి. అంటే దీని ఏమని రాయొచ్చు, hn డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్లో లేదు ఇది, సో దీనికి మనం డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ అంటే మళ్ళీ బదులు ఏం రాయొచ్చు, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు, hn ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే మళ్ళీ 2t ఇక్కడ రాద్దాము, 2t ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ బదులు మళ్ళీ ఏం రాయొచ్చు, సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. రాయచ్చామా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముందమ్మా సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు ఈ టీ లోపల పంపించింది, లోపల తీసుకుంటే ఏమవుతుంది 2 ఉంటుంది, 2 ఇంటూ సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ టీ లోపల టీ పవర్ n ఇంటూ టీ పవర్ n ప్లస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు వైపులా టీ పవర్ n కోషెంట్ కంపేర్ చేయాలి, అక్కడ దగ్గర రాసుకో. సో ఇది అందరికీ అర్థమైందమ్మా. జస్ట్ మనం జనరేటింగ్ ఫంక్షన్ తీసుకున్నాము, విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేసాం, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ 2tx మైనస్ టీ స్క్వేర్కి 2t, అలాగే 2t ఇంటూ మళ్ళీ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ బదులు హెర్మిట్ పాలినామియల్ డెఫినేషన్ రాయిస్తాం, అదే జనరేటింగ్ ఫంక్షన్ డెఫినేషన్ రాయిస్తాం, ఈక్వల్ రాస్తాం. ఇవి టీ లోపల పంపించాలి అంతే మనం చేసిన ఇప్పటిదాకా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు వైపులా టీ పవర్ n కోషెంట్ కంపేర్ చేయాలి. సో ఏమని రాయాలంటే కంపేరింగ్. సో ఫస్ట్ మనం ఫర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఫర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కంపేరింగ్ టీ పవర్ n కోషెంట్ ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ టీ టు ద పవర్ ఆఫ్ n కోషెంట్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ టీ పవర్ n కోషెంట్ ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో ఏముంది hn డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది, టీ పవర్ n కోషెంట్ ఏముందమ్మా hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఉంది. అర్థమైందా? hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ టీ పవర్ n కోషెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్కి వచ్చేసరికి ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ టీ పవర్ n కోషెంట్ కావాలి, ఇక్కడ n ప్లస్ 1 ఉంది, మనకి n కావాలంటే ఇక్కడ n బదులు n మైనస్ 1 రాయాలి. n బదులు n మైనస్ 1 రాయండి, ఏమవుతుందో జాగ్రత్తగా వినండి. n బదులు n మైనస్ 1 రాయండి, ఇప్పుడు ఏమొస్తుందమ్మా n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అప్పుడు ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే టీ పవర్ n మిగులుతుందా? సో టీ పవర్ n కోషెంట్ ఏమవుతుంది n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. ఇది రఫ్లో రాసుకోండి ఇలాగా. అంటే ఇక్కడ n బదులు n మైనస్ 1 మనం రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ n బదులు n మైనస్ 1 రాస్తే టీ పవర్ n కోషెంట్ వస్తుంది. సో అప్పుడు టీ పవర్ n కోషెంట్ ఏమవుతుందమ్మా టీ పవర్ n కోషెంట్ 2 ఇంటూ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై
ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ చూడండి, దేర్ఫోర్ ఈ ఎన్ ఫ్యాక్టర్ ఇక్కడ తీసుకొచ్చింది. అప్పుడు ఏమొస్తుందమ్మా, hn డాష్ ఆఫ్ x is equals to 2 into n factorial 2 into n factorial into hn minus 1 of x by n minus 1 factorial అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ మనం ఏం రాయొచ్చు అంటే n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ ఒకటి తగ్గించి మళ్ళీ ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు అది ఫార్ములా. ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏమిందమ్మా 2n ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x, ఇది hn డెరివేటివ్ ఆఫ్ x. సో మనం ఏం చూసాలి చూడండి, hn డెరివేటివ్ ఆఫ్ x is equals to 2n into hn minus 1 of x for n greater than equal to 1. సో మనం ఇక్కడ కండిషన్ n greater than equal to 1 తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ వచ్చింది. సో ఫర్ n is equals to 0, సో ఫర్ n is equals to 0, n బదులు 0 రాయండి. n బదులు 0 వస్తే ఏమొస్తుంది, h naught dash of x is equals to 2 into 0, 0 into something 0. సో ఆన్సర్ 0. అర్థమైందా? సో ఫర్ n ఈక్వల్ టు 0 h naught dash of x is equals to 0. అర్థమైందా? రాస్తాం. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎలా ప్రూవ్ చేస్తాము. ఏం ప్రూవ్ చేయాలి, hn plus 1 of x equal to 2x into hn డబల్ డెరివేటివ్ అది రాసుకుంటాగా. hn డబల్ డెరివేటివ్ కాదు hn. సో hn plus 1 of x equal to 2x into hn plus 1 minus 2n into hn minus 1 of x for n greater than equal to 1. సో hn of x equal to 2x into h naught of x అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ h1 of x is equals to 2x into h naught of x అని ప్రూవ్ చేయాలి. సో చూడండి రెండోది ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. మళ్ళీ మనం జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుందాం. బై జనరేటింగ్ ఫంక్షన్ సో జనరేటింగ్ ఫంక్షన్ ఏంటమ్మా, e to the power of 2tx minus t square equal to summation n running from 0 to infinity hn of x into e to the power of n by n factorial. ఇక్కడ మనకి డెరివేటివ్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ ఆన్సర్ తెప్పించడం కోసం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేద్దాం.
డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేద్దాం. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీ చేసినప్పుడు ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ అది మారదు. సో ఏమొస్తుందమ్మా, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఇంటూ మరి 2tx మైనస్ టీ స్క్వేర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం. ఇక్కడ ఏమొస్తుంది 2txకి 2x మైనస్ 2t వస్తుంది. అర్థమైందమ్మా, విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వేరియబుల్ టీ కాబట్టి టీకి 1 2x మైనస్ 2t ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x. ఇక్కడ మనం హెర్మైట్ పాలినామియల్ ఎక్స్లో ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కాన్స్టెంట్. టీ పవర్ n n ఇంటూ టీ పవర్ n మైనస్ 1/n ఫ్యాక్టోరియల్. అర్థమైందిరా? సో విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం, టీ పవర్ n డెరివేటివ్ n ఇంటూ టీ పవర్ n మైనస్ 1. ఇప్పుడు మళ్ళీ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ వల్ల ఏం రాయచ్చు, మళ్ళీ హెర్మైట్ పాలినామియల్ రాయొచ్చు. అంటే అప్పుడు ఏం రాయొచ్చు 2x మైనస్ 2t ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ వల్ల ఏం రాయొచ్చు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుంది సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x ఇంటూ n ఇంటూ టీ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1/n ఫ్యాక్టోరియల్. అర్థమైంది? ఏం రాసినామో అక్కడ దగ్గర రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ అర్థమైందమ్మా. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇప్పుడు ఈ మైనస్ ఉంది కదా విడగొడదాం. అది ఏమొస్తుంది అప్పుడు, దట్ ఇంప్లైస్ 2x ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ మైనస్ మళ్ళీ 2tతో రాద్దాం 2t ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ రాదు. అర్థమైందా? ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగిలిందమ్మా సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x ఇంటూ n ఇంటూ టీ పవర్ n మైనస్ 1/n ఫ్యాక్టోరియల్. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దామంటే 2x ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x ఇంటూ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ మైనస్ ఈ టీ లోపల పంపించింది. అప్పుడు ఏమొస్తుంది 2 ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x ఇంటూ టీ పవర్ n ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ టీ లోపల పంపిస్తే టీ పవర్ n ఇంటూ టీ పవర్ n ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసింది. ఇక్కడ 0 దగ్గర ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర ఒకటి. సో ఇక్కడ 1 నుంచి తీసుకుంటే 0 టైం అలా వదిలేయాలి. సో మామూలుగా రాయండి, మామూలు 0 నుంచి రాస్తుంది ఇక్కడ hn ఆఫ్ x ఇంటూ n ఇంటూ టీ పవర్ n మైనస్ 1/n ఫ్యాక్టోరియల్ అలా రాస్తాం.
నెక్స్ట్ స్టెప్లో ఇలాగ అర్థమైంది ఏమైనా? నెక్స్ట్ స్టెప్లో ఏమవుతామంటే జాగ్రత్తగా వినండి, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ ఏమొచ్చింది? 2x ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity hn of x మైనస్ ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఇంటూ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity ఏమొచ్చింది? hn of x ఇంటూ t పవర్ n ప్లస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n running from 0 to infinity n running from 0 to infinity hn of x. ఇక్కడ చూడండి n బై n ఫ్యాక్టోరియల్ కదా, n ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు అంటే n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అప్పుడు n ఏమో క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందంటే డినామినేటర్లో ఇక్కడ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? t పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇక n ఉండదు. n ఎందుకు ఉండదంటే n ఫ్యాక్టోరియల్ మనం n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మనకి n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మాత్రమే మిగులుతుంది. అర్థమైంది? ఇప్పుడు మనం రెండు వైపులా t పవర్ n కోషెంట్ కంపేర్ చేద్దాం. కంపేరింగ్ t పవర్ n కోషెంట్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ t పవర్ n కోషెంట్ ఏంటి? 2x ఇంటూ hn of x by n ఫ్యాక్టోరియల్. ఏముందమ్మా? 2x ఇంటూ hn of x by n ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఇంటూ ఇక్కడ t పవర్ n కోషెంట్. ఇక్కడ t పవర్ n డైరెక్ట్ రాదు, t పవర్ n రాయాలంటే n బదులు ఏం రీప్లేస్ చేయాలి? n మైనస్ 1 రాయాలి. n బదులు n మైనస్ 1 రాస్తే ఏమొస్తుంది చూడండి, n మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి t పవర్ n. సో t పవర్ n కోషెంట్ ఏమొస్తుందంటే h n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే n బదులు n మైనస్ 1 రీప్లేస్ చేస్తే ఏమొస్తుందమ్మా? t పవర్ n మైనస్ 1 ప్లస్ 1 t పవర్ n కోషెంట్ వస్తుంది అనమాట. అంటే దాన్ని ఏమని రాయొచ్చు? h n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఇంటూ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ t పవర్ n కోషెంట్. కానీ t పవర్ n మైనస్ 1 కదా, n కావాలంటే n బదులు ఏం రీప్లేస్ చేయాలి? n ప్లస్ 1 రాయాలి కదా. t పవర్ n బదులు n ప్లస్ 1 రాస్తే n ప్లస్ 1 మైనస్ 1, అప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోయి t పవర్ n కోషెంట్ వస్తుంది. అంటే n బదులు n ప్లస్ 1 రీప్లేస్ చేస్తే h n ప్లస్ 1 ఇంటూ 1 బై n బదులు n ప్లస్ 1 రాయండి, n ప్లస్ 1 మైనస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్. చూసారమ్మా? అంటే ఇక్కడ ఏమొచ్చిన ఆన్సర్? 2x ఇంటూ hn of x బై n ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు hn ప్లస్ 1 ఇంటూ 1 బై n ఫ్యాక్టోరియల్. ఇవన్నీ t పవర్ n కోషన్స్. ఇక్కడ ఫర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఫస్ట్ మనం 1 కంటే ఎక్కువ వాల్యూస్ కంపేర్ చేసాం. కంపేర్ చేస్తే ఇలా వచ్చింది. అర్థమైందా? అక్కడ నెక్స్ట్ స్టెప్లో దీని నుంచి n ఫ్యాక్టర్ ఇటే తీసుకొచ్చేద్దాం. ఈ n ఫ్యాక్టోరియల్ని ఇటే తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? h n ప్లస్ 1 మిగులుతుంది. సో ఏం రాయొచ్చు అంటే h n ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఈ n ఫ్యాక్టర్ ఇటే తీసుకొచ్చింది. తీసుకొస్తే ఏమొస్తుందమ్మా? 2x ఇంటూ ఈ n ఫ్యాక్టోరియల్ భాగిస్తున్నప్పుడు వస్తే గుణిస్తుంది n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn of x by n ఫ్యాక్టోరియల్ వస్తుంది ఫస్ట్ స్టెప్ మైనస్ 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ x బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు n ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో n ప్లస్ 1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ hn ఆఫ్ x మైనస్ ఇక్కడ చూడండి n ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు అంటే n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అప్పుడు ఇక్కడ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి nని రఫ్లో రాసుకోండి. ఇది n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు.
అప్పుడు n-1 ఫ్యాక్టోరియల్ n-1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి n మాత్రమే మిగులుతుంది. అంటే మనం ఏం రాయొచ్చు 2n ఇంటూ హెచ్ n-1 ఆఫ్ ఎక్స్. మనం ఏం చేయాలి చూడండి, hn+1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇంటూ hn ఆఫ్ ఎక్స్ మైనస్ 2n ఇంటూ hn-1 ఆఫ్ ఎక్స్ ఫర్ n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫర్ n ఈక్వల్ టు 0 ఇక్కడ n బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 n బదులు 0 రాస్తే ఏమవుతుంది, h 0+1 h1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు n బదులు 0 రాయండి 2x ఇంటూ h0 ఆఫ్ ఎక్స్. n బదులు 0 రాస్తే మొత్తం 0 అయిపోతుంది. సో ఇది ఆన్సర్, h1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ఇంటూ h0 ఆఫ్ ఎక్స్. హెన్స్ ప్రూవ్ ఇదమ్మా. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే నిర్మోహమాటంగా అడగండి, మళ్ళీ వీడియో చేస్తాను. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ సమస్యవి. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ ఇవి రావు. అర్థమైందా? మీకు ఏమాత్రం అర్థం అవ్వకపోయినా ఇప్పుడే అడగండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు అడిగితేనే ఇంకా పర్వాలేదు. అది ఎండింగ్కి వచ్చిన తర్వాత మొహమాట మాత్రం పడకూడదు. అర్థం కాకపోతే అర్థం కాలేదని అడగండి, మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇది 2-3 సార్లు వినండి, వింటే అర్థమవుతుంది. అర్థమైందమ్మా?